హాయ్, నమస్తే, వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు పాలు కోడిగుడ్డు, దీంతో మనం కర్రీ చేస్తాము. ఇది చాలా పాతకాలపు కూర. ఇది ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు. ఈ పాలు కోడిగుడ్డుతో కర్రీ ఏ విధంగా చేయాలో చేద్దాం, గమనించండి. స్టవ్ వెలిగిస్తున్నాం. పాలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాము. ముందుగా మనం పాలు వేడి చేసి పెట్టుకుంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. అందుకని ముందుగా పాలు కాచి పెట్టుకుందాం. ఒక క్యాప్సికమ్, ఉల్లిగడ్డ కడిగి కోసి పెట్టుకుందాం. వీటిని పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి మళ్ళీ మధ్యలో కట్ చేసుకుందాం. ఈ కూరకి ఎండు కారం వాడవండి. ఈ పాలు కోడిగుడ్డు కూర పచ్చికారంతోనే తయారు చేస్తాము. కలర్ఫుల్గా ఉండటం గురించి ఎర్రగా పండుగ పండినటువంటి పచ్చిమిరకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డను కూడా సన్నగా తరిగి పెట్టుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయలు కోసి పెట్టుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం. పాలు పొంగొచ్చినాయండి, గమనించండి. ఇప్పుడు పాలు మనం స్టవ్ ఆపుకొని పాలు తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. క్యాప్సికమ్ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకుందాం. ఈ విధంగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. బాండి పెట్టుకొని బాండి వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ వేసుకొని, బాండి వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, తాలింపు వేగింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. కలర్ఫుల్గా ఉండటానికి కొద్దిగా పండిని తీసుకున్నానండి. మనం దీంట్లో కారపొడి వేయము. నేను పచ్చికారంతో చేస్తాను కాబట్టి తగ్గించు. ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు చూస్తుంది కోడిగుడ్డు పాలు కర్రీ. ఇది చాలా పాతకాల కూర, గమనించాలి. ఉల్లిపాయ తొందరగా బ్రౌన్ కలర్ రావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుద్ది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈ విధంగా చిన్న మంట మీద మనం కుక్ చేసుకోవాలి. అట్లాగే చిటికెడు పసుపు పొడి వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయింది. క్యాప్సికమ్ వేసుకుందాం. చూడండి, కలర్ఫుల్గా ఉంది. క్యాప్సికమ్, మిర్చి, ఉల్లిపాయ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది చక్కగా మనం కలుపుకోవాలి. క్యాప్సికమ్ కూడా కుక్ అయిన తర్వాత మనం పాలు పోసి కోడిగుడ్డు పాలు కూర. ఇది చాలా పాతకాలం కూర అండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది పాతకాలం కూర. దీన్ని మనం
ఈరోజు ఎవరు చేసుకోవట్లేదు. చాలా రుచిగా ఉంటుంది కోడిగుడ్డు పాలు కర్రీ. మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలబెట్టుకుందాం. చిన్న మంట మీద చేసుకోవాలండి. పెద్ద మంట పెడితే మాడిపోయింది, సక్రంగా ఉడకదు. మూత పెట్టి 2 minutes కుక్ చేసుకుంటాం. మూత తీసి అది కలబెడదాం. చూడండి, కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటే నోరు వస్తుంది. ఇప్పుడు పాలు పోసుకుందాం. మనం ముందుగా ఉడికించుకున్న పాలండి ఇవి. పాలు పోసి మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇవి బాగా తొక్క ఉడికేంత వరకు బాగా మరిగించుకొని తర్వాత మనం కోడిగుడ్లు దీంట్లో కొట్టేసుకోవాలి. సరే మూత ఇచ్చొద్దాం. మంచిగా కలుపుకోవాలండి. చూడండి, చక్కగా పాలు బాయిల్డ్ అయినాయి. ఇప్పుడు మనం కోడిగుడ్లు కొట్టేసుకుందాం. ఈ విధంగా 4 వైపులా 4 కోడిగుడ్లు కొట్టేసుకున్నాం. వీటిని మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. మంచిగా బాయిల్డ్ అవుతుంది. మనం వేసిన కోడిగుడ్ని ఒక్కొక్క దాన్ని తిరగేసుకోవాలన్నమాట. ఇప్పుడు గమనించండి, మనం వేసుకున్న దాన్ని అట్లా ఎక్కడిదక్కడ తిరగేసుకోవాలి. మూత తీస్తుందాం. చూడండి, రంగురంగులుగా కోడిగుడ్డు పాలు కర్రీ సూపర్గా ఉంది చూడటానికి. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో మసాలా ఏమి వేయమండి. పాలు కోడిగుడ్డు కర్రీ వితౌట్ మసాలా, పచ్చికారంతో దీన్ని ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు కర్రీ టేస్ట్ చేద్దాం. కోడిగుడ్డు పాలు కర్రీ చూడండి, చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. చాలా రుచిగా ఉందండి ఈ కోడిగుడ్డు పాలు కర్రీ. ఇంత రుచిగా ఉంటుందని నాకు తెలియదు ఇప్పటివరకే. మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, ఇలా కూర మేము ఒక 50 సంవత్సరాల క్రితమే మేము తిన్నామని. అందుకని ఈ కూరని మీ అందరూ చూపిద్దామని దీన్ని రెడీ చేసాము. ఇంత రుచిగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు చెప్పే పని కాదు, అది మరి మామూలు చేసుకోవటమే. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను, చూస్తూ ఉండండి.
ఎస్ డాడీ కుకింగ్స్. నమస్తే, బాయ్.